గారు మీకు ప్యానల్ పెద్దలకు కూడా. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ గా ఒక బ్రేకింగ్ వస్తుంది, అది ఒకటి అజయ్, పిఠాపురంలో మళ్ళీ పెద్ద పంచాయతీ జరుగుతున్నదట. మీ ఫోటో పెద్దదైంది, మీ ఫోటో పెద్దదైంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెద్దదే చేయలేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దదున్నదని చెప్పి ఏదో వర్మ గారు అలిగి బయటకు వచ్చేస్తున్నట్టు. అలాగే అసలు పవన్ కళ్యాణ్ది సింగిల్ ఫ్లెక్సీ పెట్టలేదు అని చెప్పి జనసైనికులు అడావిడి చేస్తున్నారట. ఏం జరుగుతుంది అసలు? వర్మ గారు ఇవన్నీ టీ కప్ లో తుఫాన్ లాంటివి అండి. ఎందుకంటే 6 నెలల ప్రభుత్వంలో ఎన్ని అద్భుతాలు సాధించామో, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏ విధంగా కృష్ణార్జునులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో, వాళ్ళ పరిపాలన సారంలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో అందరం చూస్తున్నాం. ఏంటంటే చిన్న చిన్న ఫ్లెక్సీలో చిన్న ఫోటో పెద్ద ఫోటో ఇదంతా ఏంటంటే కింద కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ఉండవచ్చు, లేకుంటే అక్కడ ఏమీ లేకపోయినా సరే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక న్యూస్ కావాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనితీరు ఉంది, వాళ్ళు అద్భుతంగా పనిచేసుకుంటూ పోతున్నారు, ఎవడు ఏమన్నా సరే ఇద్దరు పట్టించుకునే పరిస్థితిలో లేరు, హ్యాపీగా ప్రజల కోసం ప్రజాభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు, నిద్ర వేసిన దగ్గర దాని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి కొత్తగా ఒక కుట్ర కూడా రావచ్చు రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య చిచ్చు పెడితే, ఎందుకంటే చిచ్చు పెడితే ఎందుకు కూడా ఇది కోట్ చేస్తున్నట్టే వర్మ గారు మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇంత క్రైసిస్ మూమెంట్ లో చంద్రబాబు నాయుడు అంటే ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి టెన్షన్గా 1వ తారీఖు జీతం ఇవ్వగలుగుతున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆశ్చర్యపోతున్నాను, అసలు ఈ మనిషి ఏ విధంగా ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. అసలు ఇలాంటి వ్యక్తితోటి రాజకీయం నేను చేస్తే, ఇలాంటి వ్యక్తితోటి నేను నడుచుకుంటూ వెళ్తే రాజకీయం నేర్చుకోవచ్చు, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనిషి దగ్గర మనం నేర్చుకోవచ్చు. 5 ఏళ్ళు కాదు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఆ పీఠం మీద చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెడితేనే రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది. దానికి నేను నా వెంట బాబు గారి వెంట అడుగులు వేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకి, పులివెందుల ఎమ్మెల్యే గారి మనుషులకి కంటి మీద కొనుక్కు లేదు, నిద్ర పట్టట్లేదు. సో టీ కప్ లో ఒక తుఫాను సృష్టించాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య జనసేన కార్యకర్తల మధ్య చిన్న చిన్న ఈ ఫ్లెక్సీ గొడవలు, ఈ ఫ్యాన్ వార్ గొడవలు ఇవి పెడితే వీళ్ళందరూ కొడుకు వస్తారు, మళ్ళీ ఇది పెద్ద హీట్ అయిపోద్ది. దీని గురించి మనం అందరం మాట్లాడుకోవాలా, రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాల గురించి, జరుగుతున్న అభివృద్ధి గురించి, గుంటలు పూడ్చుతున్న రోడ్ల గురించి, ఈ రోజు పేద ప్రజలకి టెన్షన్ గా ప్రతి నెల 1వ తారీఖు వేస్తున్న పెన్షన్ దగ్గర నుంచి, ప్రభుత్వ అధికారులకు 1వ తారీఖు వస్తున్న జీతం దగ్గర నుంచి ఇవన్నీ కూడా మాట్లాడుకోకుండా కేవలం బ్యానర్ల గురించి మాట్లాడుకున్నారు, చిన్న ఫోటో గురించి పెద్ద ఫోటో గురించి మాట్లాడుకున్నారు, వీళ్ళకి పడట్లేదు, వీళ్ళు కొడుకు సస్తారని చెప్పేసి కొత్త న్యూస్ కావాలా మనకి. రైట్, ఓకే. కృష్ణాంజలి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ కృష్ణాంజలి గారు. దీన్ని ఎలా చూడాలండి? అంటే మీకు ఇంకా అప్డేట్ వచ్చిందో లేదో నాకు తెలియదు, నేను ఒకసారి జస్ట్ ఆ లైన్స్ చెప్తాను. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య వార్, సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో మరో ఫ్లెక్సీ అప్పటికప్పుడు తీసుకొచ్చారట. సో పవన్ ఫోటో కంటే చంద్రబాబు ఫోటో అందులో చిన్నదిగా ఉండడంతో టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలనే పిఠాపురంలో టీడీపీని తగ్గించి చూపిస్తున్నారంటూ వాళ్ళు మండిపడ్డమే కాకుండా జనసేనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ వెనక్కి తిరిగి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ సిద్ధమైతే ఆ తర్వాత ఏవో బొజ్జగింపులు జరిగి మళ్ళీ ఆయన కూర్చున్నట్టున్నారు. వర్మ గారు ఏంటి సార్, మీరు ఎందుకు ఇలా కుట్రలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద? వర్మ గారు మీరు నేను చేస్తున్నావా? అసలుకి మీరే కదా కుట్రలు చేస్తుంది. మీ ఛానల్ కి టీఆర్పీ రేటింగ్స్ కోసం, మీ ఛానల్లో చర్చల కోసము సజ్జయ్ అజయ్ చెప్తుంది అదే కదా, అజయ్ ఇప్పుడు మాట్లాడింది అదే కదా. ఈ ప్రభుత్వం అంతా బాగా చేసుకుంటూ వెళ్తుంటే కృష్ణార్జున్ లాగా ఏదో కళ్ళు గుట్టినటువంటి వర్మ గారు లాంటి వాళ్ళు, 99 ఛానల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు. మీకు ఎందుకు సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత కోపం, చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అంత కోపం? కూటమి మీద మీకు ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు మీరు? అర్థం కావట్లేదు. ఇది ఒక అంశాన్ని మీరు అర్థం చేసుకోండి. పిఠాపురం మీరు లేనిదాన్ని మీరేం చెప్పలేదు, లేనిదాన్ని చూపించలేదు, ఉన్నటువంటి విషయమే. కానీ మీ ఛానల్లో కానీ మీరు డిబేట్ పెట్టడం కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మీద మీరు కుట్రలు చేసినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత జనసేన ప్రతినిధి కూడా ఏమన్నా అంటారేమో తెలియదు. నాకైతే మీ మీద కోపం ఉంది. పాపం వాళ్ళు బాగా పనిచేసుకునేటువంటి వాళ్ళందరినీ చెడగొడుతున్నారు, మీరు కుట్రలు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం నాకు కూడా కోపం ఉంది. నేను సజ్జయ్ అజయ్ యొక్క వాదనలనే నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. మన దగ్గర ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా వచ్చేసినాయి.
అదే మీరు విజువల్స్ కూడా వేసి మరి వాళ్ళని బదనాం చేయాలని చూస్తున్నారు. విజువల్స్ కూడా తెప్పించేసారు. ఇవన్నీ మీరు బదనాం చేయటానికి మీరు ముందే ప్లాన్ చేసుకున్నారు. అంటే మీ వెనకాల ఏమన్నా చిన్నపరెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఉన్నారండి నాకు తెలియదు. అందుకని మీరు ఏంటి అసలు మీరు మీ ఎజెండా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మీతో ఇలాంటి కుట్రలు చేయిస్తున్నాడా? వర్మ గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తున్నాడా? డిబేట్లు పెడుతున్నాడా? 9 ఛానల్ కూడా అందుకే పనిచేస్తుందా? ఇది చాలా తీవ్రంగా ఆలోచించాలి అజయ్ గారు, అదేవిధంగా జనసేన నాయకులు మీరిద్దరు కూడా బాగా ఆలోచించండి. కుట్రలు చేస్తున్నారు వర్మ గారు. ఈ విషయం మన జనానికి కూడా మనం చెప్పాలి. వర్మ గారు మీద ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం. ఇక్కడ పిఠాపురం అనే నియోజకవర్గం, అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. అక్కడ గెలిచింది జనసేన పార్టీ. మరి అక్కడ సీటు కోల్పోయి ఆయన త్యాగం చేసినటువంటి వాళ్ళు పిఠాపురం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ఆయన త్యాగం చేశారు. అలా ఆయనకు ఒక హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏ ఎమ్మెల్సీ ఇస్తానో ఏదో ఇస్తానని ఒక హామీ ఇచ్చాడు. తర్వాత ఏదో చేస్తానన్నాడుగా తెలుగుదేశం పార్టీ. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మరి ఇప్పుడు 6 నెలలు అయింది, ఇంకా ఏం చేయలేదు. తన ఉనికి తను ప్రదర్శించుకోవాలి కదా. ఖచ్చితంగా తన ఉనికి ప్రదర్శనలో భాగంగా మాకు తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరుగుతోంది అనేటువంటిది అంతర్గతంగా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోని ఇద్దరు మిత్రులే, ఇద్దరు కలిసి కార్యక్రమం పెట్టుకుంటున్నారు. కానీ అక్కడ మైనారిటీ ఎవరు? అక్కడ జనసేన పార్టీ అధికార పక్షం. అక్కడ పిఠాపురంలో అక్కడ మిత్రుల్లో ఉన్నటువంటి మైనారిటీ ఎవరు? తెలుగుదేశం పార్టీ. పాపం బీజేపీ వాళ్ళు ఎక్కడ ఇంకా పోట్లాటకు రావట్లేదు, వాళ్ళకి ఆ పరిస్థితి కూడా లేదనుకోండి. మరి ఇప్పుడు ఆ మైనారిటీగా ఉన్నాడు మా ఉనికి ఏంటి అనే దాని మీద వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం ఎందుకు అనంటే పాపం ఎమ్మెల్యే సీట్ త్యాగం చేసినటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకగిన ఏదైనా ఒక ఎమ్మెల్సీనో నామినేటెడ్ పోస్ట్ ఆయన డిమాండ్ ప్రకారంగా ఆయనకి ఇచ్చిన హామీ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ఇచ్చేంత వరకు ఈ విధమైనటువంటి లొల్లి ఉంటది. మరి ఒకవేళ దానికి కూడా మన అజయ్ గారు లేకపోతే జనసేన వాళ్ళు ఏమైనా సరే ఏమైనా మా వెనకాల మా వర్మ వెనకాల ఏమన్నా ఏదే మాజీ ఎమ్మెల్యే వర్మ వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారా ఇట్లాంటిది అంటారేమో తెలియదు. మరి ఆ విషయం అయితే ఎవరేం కుట్రలు చేసినా వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వైసీపీ వాళ్ళ కుట్ర కిందే వచ్చేదానికి అవకాశం. కాబట్టి ఆయనకి నామినేటెడ్ పోస్ట్ వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే అక్కడ పవన్ కళ్యాణ్ నిద్ర లేకుండా చేస్తారండి. జనసేన వాళ్ళను కూడా నిద్ర లేకుండా చేస్తారు. అతను ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ జూనియర్. వాస్తవం చెప్పారండి. ఇప్పుడు పొజిషన్ లో డిప్యూటీ సీఎం కావచ్చు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన పట్టు వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి కదా, అంతర్గత పోరాటం ఉంటది. ఇది తెలుగుదేశం జనసేన మధ్య కాదండి, తెలుగుదేశంలో కూడా ఉన్నాయి. తెలుగుదేశం బీజేపీ మధ్య కూడా మీరు ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు మొన్న నెల్లూరులో జరిగినటువంటిది ఏంటండి? ఆనం రామనారాయణ రెడ్డి కదా ఆయన మంత్రి, ఆయనకి అదే విధంగా ఎంపీకి మధ్య గొడవ సీటు గురించే కదా. కూర్చోడానికి మమ్మల్ని ఒకే ఆలస్యంగా ఇచ్చారనో మాకు ప్రయారిటీ లేదనో. ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే కదా, ఇద్దరు తెలుగుదేశమే. వాళ్ళిద్దరు మరి గొడవ పడ్డారుగా, చిన్న స్టేజ్ మీద ప్రాధాన్యత లేదనేది దాని మీద. అదేవిధంగా మనం చూసాం రాయలసీమలో మమ్మల్ని ఇది ఉంది కదా, ఏది బూడిద మాకు కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే మా ప్రాంతాలు మేము వాటాలు పంచుకునే దాంట్లో వాళ్ళ గొడవలు వచ్చినాయి. పంచాయతీ చంద్రబాబు నాయుడు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ అనేక రకాల రూపాల్లో ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయండి. దీని వెనకాల ఎవరు కుట్రలు కుతంత్రాలు వర్మ గారు మీరు ఏం కుట్రలు కుతంత్రాలు చేయనక్కర్లా, వాళ్ళే కొట్టుకుంటారు. అది మామూలే, సర్వసాధారణమైనటువంటి విషయాలు. అదే పెద్ద కూటమికి మంచి విచ్ఛిన్నానికి దారి తీస్తాను అలా అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదే ప్రధానమైనటువంటి అంశంగా ఉండదు. ఏ నియోజకవర్గానికి అక్కడ ఎక్కడికక్కడ తమ యొక్క ఆధిపత్య పోరాటాలు జరుగుతాయి. ఇది ఒక అంశం. రెండవది, పవన్ కళ్యాణ్ మీద కేసుకు సంబంధించినటువంటి ఉపసంహరణ జరిగింది గుంటూరు కోర్టులో. దాని మీద కోర్టు ఆ కేసు ఉపసంహరించుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఎవరు పిటిషనర్లు ఎవరు అని అంటే కొంతమంది వాలంటీర్లు. ఇక్కడ ఒక అంశాన్ని మీరు టెక్నికల్గా ఒక అంశాన్ని గమనించండి. చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదేదో పవన్ కళ్యాణ్ మీద కుట్రో లేదా ఇంకొకళ్ళ మీద కుట్రో అనేటువంటి అంశం కాదు. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి అంశం. జనసేన కానీ తెలుగుదేశం అందరూ
లేకపోతే మనం చూసే వీక్షకులతో సహా మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మనకి రాజ్యాంగం ప్రకారంగా ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వ్యవస్థ, పాలన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, వీళ్ళిద్దరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదనేటువంటి దాని మీద సమీక్షించటానికి న్యాయ వ్యవస్థ. ఈ మూడు కీలకమైనటువంటి ఎన్ని మన దాంట్లో, మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా. ఇక ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా చెప్పుకుంటాం మనం. ఆర్టికల్ 19(1)A ప్రకారంగా, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారంగా అదేమి ఎక్కడా లేకపోయినప్పటికీ కూడా మనకు ఫోర్త్ ఎస్టేట్ కింద మనం ఉన్నాం. ఆ మూడు చాలా కీలకమైనవి. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆ రోజున కేసు పెట్టినటువంటి వాళ్ళు ఆ కేసు విత్డ్రా చేసుకోవడం, ఆ రోజున కేసు పెట్టింది ప్రభుత్వము. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు మేరకు అక్కడ జడ్జి కేసు పెట్టారు. ఆ కేసు ప్రకారంగా ఆయన మీద కేసు విచారణకు వెళ్ళారు. ఇవన్నీ జరిగినాయి, విచారణ జరిగింది. ఇప్పుడు ఆ కేసు గుంటూరు కోర్టులో ఉపసంహరించుకోవటం అనేది టెక్నికల్ గా రాంగ్ అనేటువంటి అంశమే ఈ రోజున హైకోర్టులో ఛాలెంజ్ చేయబడింది. ఆ టెక్నికల్ అంశం ఏంటంటే చాలా చిన్న అంశం అండి. టెక్నికల్ అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఆ రోజున ఏ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఒక ప్రజాప్రతినిధి కాదు. ఆయన మీద గుంటూరు కోర్టులో కేసు నమోదైంది. గుంటూరు కోర్టులో కేసు నమోదైంది, విచారణ జరిగినాయి, అవన్నీ జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన మీద కేసు ఉపసంహరించుకునే సమయానికి ఆయన పిఠాపురం ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ప్రజాప్రతినిధి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఎక్కడ కేసు నమోదై ఉన్నా సరే ఆ కేసు విచారణలకు సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం పరిధిలోకి వస్తాయి. ఆ కేసులు వాటిని ఉపసంహరించుకోవాలన్నా, అటు విచారించాలన్నా ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో మాత్రమే జరగాలి. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కేసుగిన ఉపసంహరించుకోవాలి అనుకుంటే, ఒక విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ వాదోపవాదాలు జరిగిన తర్వాత ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆ కేసును ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మెయిన్ పాయింట్. ఆ రోజున ఎవరైతే మనోభావాలకు గురైనటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళేమి ఇప్పుడు అందరూ ఏమి ఉపసంహరించుకోలేదు కదా కేసుని. అందరూ మాకేమి పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు మాకేమి ఇబ్బంది లేదని వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఎవరు కొద్దిమంది ఒకవేళ అలాంటిదే ఉందని ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. మన ఇష్టం వచ్చినట్టుగా మనము కేసుల్లో ఉపసంహరించుకునేటువంటి వ్యవస్థలు మనకి లేవు. అందుకనే మూడు వ్యవస్థలు వేరు వేరు అనే అంశం అనేది చెప్పాను. అందుకు నేను ఒక సాక్ష్యాధారాలతో సహా ఉదాహరణ సింపుల్ గా చెప్తాను. చాలా సింపుల్ గా, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద పలు జిల్లాల్లో ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని కూడా త్రూ ప్రొసీజర్ ప్రకారంగా ఆయా కోర్టుల్లో మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మేము ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటున్నామని రాసిస్తే అక్కడ ఉన్నటువంటి కోర్టులు దాదాపుగా 12 కోర్టుల్లో అండి మొత్తం కేసులన్నీ ఎత్తేస్తూ ఆ రోజున కోర్టులు తీర్పులు ఇచ్చాయి. దాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. ఎందుకు తీసుకున్నదో తెలుసా? ఆ ప్రొసీజర్ అంతా కరెక్ట్. ఎవరు ఫిర్యాదుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. మేము మాకు అక్కర్లేదని మేము ఆయన మీద కేసు పెట్టాం. ఫిర్యాదు పోలీసులు కూడా రాశారు కోర్టుకి. కోర్టు ఏం చేసింది? కోర్టు వాళ్ళకి ఫిర్యాదుదారులు వెనక్కి తీసుకున్నారు. కోర్టు కేసు లేదు కదా, కేసులు మొత్తం రద్దు చేశారు. ఒకేసారి రద్దు చేశారు. అక్కడ వచ్చిన పాయింట్ ఏంటో తెలుసా? ఒకేసారి రద్దు చేశారు. అది కూడా ఎప్పుడు అంటే కరోనా సమయంలో, ప్రత్యేకంగా కరోనా సమయంలో అత్యవసరమైనటువంటి కేసులు మాత్రమే కోర్టులు విచారించాలన్నప్పుడు మీరెందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్ని విచారించి ఎందుకు మీరు తొలగించారు? మీకేమైనా సరే దీంట్లో ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందా అనే దాని మీద పనిష్మెంట్ కింద మొత్తం జడ్జీలందరినీ ఎవరైతే కేసులు కొట్టివేశారో జడ్జీలందరూ పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళందరినీ అండి ఒకేసారి. గత ప్రభుత్వంలో జరిగింది. అంటే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, పోలీస్ శాఖ తన చేతుల్లో ఉన్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా చేస్తే కుదరదు. ఇంకొక ఉదాహరణ సింపుల్ ఒక్కటే పాయింట్ చెప్తా. గత ప్రభుత్వంలో
ఎమ్మెల్యేల మీద సామినేని ఉదయభాను, విడుదల రజని ఇలాగ 10 మంది ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని కూడా గత ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చేసి వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి జీవో ఇచ్చిందండి. ఆ కేసులు మొత్తం అంశాన్ని హైకోర్టులో నేనే ఛాలెంజ్ చేశా. ఇది ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా ఒక హైకోర్టు మాత్రమే కేసుల్ని ఈ విధంగా ఉపసంహరించుకునే దానికి వాళ్ళు ఆదేశించాలి తప్ప ప్రభుత్వానికి అధికారం లేదు, జుడిషియరీని తన చేతుల్లోకి తీసుకునే అధికారం లేదు అని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే హైకోర్టు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ఆ కేసులో ఇచ్చింది. మొత్తం వీళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు మొత్తం రీఓపెన్ చేసి విచారణ జరపండి, మీ జీవో చెల్లదు అని ఆ రోజున హైకోర్టు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అయినా, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే జుడిషియరీ ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా ఉండాలి తప్ప మీకు అధికారం ఉందని మీ ఇష్టారాజ్యంగా మీ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తేసుకోవటాలు, దొడ్డిదారిని చేసేటువంటి విధానాలు తప్పు. పవన్ కళ్యాణ్ మీద వేసినటువంటి ఇప్పుడు కేసు మళ్ళీ కొనసాగించాలనేటువంటిది జడా శ్రవణ్ కుమార్, ఆయన ఒక అడ్వకేట్, అదే విధంగా జై భీమరావు భారత్ పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఈ విధమైనటువంటి విధానం తప్పు, జుడిషియరీకి సంబంధించినటువంటి విషయాలు అనేటువంటి ఒక టెక్నికల్ పాయింట్ మీద ఆయన వేశాడు తప్ప నాకు తెలిసి అయితే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రో లేదా ఇంకోటి కుట్రో, లేకపోతే వాలంటీర్లు ఏమన్నా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మీద కోపంతో వేశారనేటువంటిది కాదు. వాళ్ళు మనస్తాపానికి గురయ్యారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు ఆ విధమైనటువంటి బాధతో ఉన్నారు. ఈ కోర్టులో తేలాల్సినటువంటి అంశం. ఓకే, శివపార్వతి గారు. వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. సుదీర్ఘ ఉపన్యాసం, సుదీర్ఘ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మాకు అవకాశం ఇచ్చారు, మాకు కూడా అవకాశం ఇచ్చారు. చెప్పండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు కేసులు గవర్నమెంట్ జీవో ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి జీవో ఇచ్చారు, మీరు ఫైట్ చేశారు, ఫైన్, అది బానే ఉందండి. ఇప్పుడు వాలంటీర్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఆయన అప్పటికి ప్రజాప్రతినిధి కాదు, ఇప్పుడు ప్రజాప్రతినిధి అయ్యారు కాబట్టి కేసు ఇప్పుడు కొట్టేయడానికి వీల్లేదని అన్నారు. కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళకి విషయం మేము పెట్టింది తప్పు అని ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఉపసంహరించుకున్నారు. ఎవరైనా సరే ఫాల్స్ కేసు పెట్టినప్పుడు అది ఫాల్స్ అని తెలిసినప్పుడు ఉపసంహరించుకోవచ్చు అని రాజ్యాంగమే కల్పించిందండి. అంత మాత్రాన వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరి మీద పెట్టారో వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే సామాన్య మానవులా అది కాదు. వాళ్ళు ఫాల్స్ కేసు వేశారు అనేది వాళ్ళకి రూఢి అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగో లేకపోతే ఎవరైనా బలవంతంగా వాళ్ళ చేత చేపించారో, మేము ఇది చేస్తున్నది తప్పు అని వాళ్ళ మనస్సాక్షి కనిపించిందో, ఇది కరెక్ట్ గా లేదు, మేము తప్పుగా ఆయన అర్థం చేసుకున్నాము, ఆయన వ్యాఖ్యలు మాకు అప్పుడు అలా అర్థమైనాయి, మాకు ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో నిజం ఉంది, కొంతమంది ఆ రకంగా పనిచేసి ఉన్నారు అని వాళ్ళకొక సమాలోచన చేసుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత సో ఇది ఫైనల్ గా ఆయన మీద కేసు ఫైల్ చేయడం, కేసు వేయడం తప్పు అనేది వాళ్ళకొక అంతర్మదనం ఏర్పడి వెనక్కి తీసుకోవచ్చని మన రాజ్యాంగమే చెప్పింది. అంత మాత్రానికే కేసులు తీయకూడదు, న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఏదైతే తీయకూడదు అని చెప్పిన న్యాయ వ్యవస్థే ఎవరైనా ఫాల్స్ ఎలిగేషన్ వేసినప్పుడు అవి ఫాల్స్ అని తెలిసినప్పుడు ఉపసంహరించుకోవచ్చు అని కూడా అదే న్యాయ వ్యవస్థ మనకి అవకాశం ఇచ్చింది. దాన్ని కూడా కృష్ణాంజనేయులు గారు కొంచెం గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ విషయంలో ఆయనే నేరాలు ఘోరాలు మాట్లాడలేదు. అక్కడ ఎవరైతే కొంతమంది వాంటెడ్ గా చేశారో వాళ్ళ దానిలో తప్పిదాలు జరిగినాయి కాబట్టి వేరే సమ్ ఏజెన్సీస్ కూడా ఎక్కడెక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ గుంటూరులో ఎంత స్థాయిలో జరిగింది, దాదాపు 3000 పైచీలక పిల్లలు మిస్ అయ్యారన్న విషయాన్ని కేంద్ర ట్రస్టుల ద్వారా నిర్వహించే కొన్ని కేంద్ర సంస్థలే అది అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అప్రూవల్ ఉన్న సంస్థలే చెప్పాయి ఆధారాలతో. సో ఆయన చెప్పింది ఫాల్స్ ఎలిగేషన్ కాదు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ఉపసంహరించుకున్నారు. దానికి న్యాయ వ్యవస్థలో జడ్జిలు కూడా ఏం కళ్ళు మూసుకొని ఉపసంహరించుకునేలాగా చెయ్యరు. ఏదో మీలాగా మీరు లాస్ట్ టైం 12 కేసులు ఒకేసారి ఉపసంహరించుకుంటే అక్కడ కాన్స్పరెన్సీ ఉందని అర్థమవుతుంది కాబట్టి జడ్జిలను ట్రాన్స్ఫర్ చేశారు. కొంతమంది ఓకే శివపార్వతి గారు చూడాలండి, టెక్నికల్ గా ఏమవుతుందో చూద్దాం. ఇదేంటి చిన్న విషయం ఏం కాదు కాబట్టి ఇప్పుడు దాని మీద డిబేట్ అంటే అంత ఈజీగా జరిగేది కదా. ఏంటి పిఠాపురం పంచాయతీలు ఏంటి
ఇప్పుడు దాని దగ్గరకే వస్తున్నానండి. ఇప్పుడు రెండు పార్టీల్లో ఇద్దరు కార్యకర్తల దగ్గర ఉన్నప్పుడు కృష్ణాంజనేయులు గారు చాలా చాలా వ్యంగ్యంగా వాళ్ళ మధ్య నిందలేస్తున్నారు. మీకేంది కక్ష అది ఇది అని కాదు. ఇప్పుడు పిఠాపురంలో జనసేన టీడీపీ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు లేదా ఇంకే నియోజకవర్గంలో మేము కొట్టుకోవడం వల్ల ఈ ప్రపంచం ఏమి స్తంభించిపోవట్లా. ఫస్ట్ ఒకటి మనం డిస్కస్ చేయాల్సింది, ఇప్పటికీ డోలీల్లో రోడ్లు లేక గర్భిణీల్ని డోలీల్లో మోసుకుపోయే పరిస్థితుల్లో ఉన్న రోడ్లని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అట్లా గిరిజన మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి దిశగా ఈ రోజు పరుగులు ఎత్తిస్తుంది. అలాంటి అంశాల మీద కృష్ణాంజనేయులు గారు మాట్లాడమనండి, మాకు కూడా హ్యాపీగా ఉంటది. వాళ్ళు కొట్టుకుంటే మాకే. ఇప్పుడు ఒక ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు పడట్లేదండి, రోజు తిట్టుకుంటారు కొట్టుకుంటారు, మళ్ళీ అందరూ కలిసి ఇంకొక మూడో వ్యక్తి వచ్చి వాళ్ళ మీద వచ్చిన అంతేనా? ఇందులో వేరే కుట్ర ఉందా అని మీరు కొట్టుకుంటే కుట్రలు ఏమి ఉండవండి. చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా ఉంటాయి. అలకలు అవి సహజం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు నాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు, నాకు సరైన మర్యాద ఇవ్వలేదు, నాకు సరైన ఇప్పుడు ఆ హడావుల్లో ఎవరో మర్చిపోయి వాళ్ళని పేర్లు పిలవకపోయినా లేకపోతే వాళ్ళ స్టేజ్ మీద సరైన వాళ్ళకి సరైన ఇది ఇవ్వకపోయినా మర్చిపోయి లేదా తప్పిదాల వల్ల జరుగుతాయి. చిన్న వాటికి హట్ అయ్యేది కూడా ఉంటాయి. వాళ్ళ ఈగోల వల్ల హట్ అవుతారు, మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. పెద్ద విషయంలో చిలవలు పలవలుగా మనం భూతార్థంలో చూడాల్సిన అవసరం లేదు. అలా చూడాలనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజుకు ఒక కొన్ని వేల సంఘటనలు గత 5 ఏళ్లలో రోజు. చిన్నపరెడ్డి గారు ఓకే ఇస్తానులేండి. ఓకే, ఆయన మాట్లాడే ఉన్నారు. అందరు మీ ఇద్దరికి ఆయనే సమాధానం చెప్పాలి. చిన్నపరెడ్డి గారు ఏంటి మీ పాత్ర ఏమైనా ఉందా పిఠాపురంలో? బహిరంగంగా బాహి చూసుకున్న పరిస్థితి. అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. చిన్నపరెడ్డి గారు పిఠాపురంలో గానీ పవన్ కళ్యాణ్ గారి కేసు రీఓపెన్ విషయంలో గానీ మీ పాత్ర ఏమైనా ఉందా? ఏంటండి? మిమ్మల్ని కాదండి, చిన్నపరెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి జోలిపోవటమో లేకపోతే ఎవరెవరికో కుట్రలు పెట్టడమో కుతంత్రాలు పెట్టడమో చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. వారందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆమె కూడా చెప్తా ఉంది కదా, ఎవరి కుట్రలు ఏం లేదు సార్, మాకు మనస్పర్ధలు వచ్చినాయని. సరే పైకి ఆ మాట ఆమె చెప్పుండొచ్చు, కానీ జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా మనం బేరీజ్ వేసుకుంటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇందులో ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు తీర్పు చెప్తారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చిన హామీలని డైవర్ట్ చేయడానికి రోజు ఒక ఇష్యూని తీసుకురావాలి, మీడియాలో చర్చ కావాలి. అందులో భాగంగా ఇవాళ పిఠాపురంకి సంబంధించినటువంటి ఇష్యూగానే మేము భావిస్తా ఉన్నాం. అలాగే రేవ్ పార్టీలు జరుగుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి మాటని ఇంతవరకు మనం విననటువంటి పరిస్థితి సార్. రేవ్ పార్టీలు న్యూడ్ డాన్స్ నేర్పిస్తా జనసేనాని అని చెప్పేసి జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారు సనాతని అని చెప్పారు కదా. సనాతని ధర్మాన్ని కాపాడేటటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి మనుషులు ఇవాళ బట్టలు ఓడదీపించి డ్యాన్సులు వేపించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తొక్కిపెట్టి నారదేస్తా ఉన్నారు సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది క్షమించరాని. ఎవరో ఒకళ్ళు శివపార్తి గారు మీరు మాట్లాడుతున్నారు, వినండి మీకు ఇస్తాను. మీరు క్రాస్ టాక్ దయచేసి చేయొద్దు. మీకు నేను ఇస్తాను, సమయం ఇస్తాను, రాసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఆ మండలంలో జరిగినటువంటి రైస్ మిల్లో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్ గ్రామంలో డ్యాన్సులు న్యూ డ్యాన్సులు వేపిస్తున్నటువంటి వీడియోల్ని మీరు చూశారో లేదో సార్? ఒక్క నిమిషం సార్. సార్ ఆ గ్రామానికి సంబంధించి ఆ మండలానికి సంబంధించి 20 మంది కార్యక్రమానికి 20 నుంచి 25 మంది ఆ గ్రామ అధ్యక్షులందరూ కూడా పాల్గొంటే వారందరూ కూడా అరెస్ట్ చేశారని అంటున్నారు. ఈ ఇంద్ర అనే కుర్రోడు అసలు ఏర్పాటు చేసినటువంటి కుర్రోడిని మాత్రం తప్పించేశారు సార్. జనసేనకి సంబంధించినటువంటి 20 మంది ప్రెసిడెంట్లు పాల్గొన్నారనేది మాకున్నటువంటి సమాచారం. అతను ఒక్కడిని వదిలిపెట్టి మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేసామన్నారు. అతను ఒక్కడేమో సస్పెండ్ చేసామన్నారు. ఇలాంటి చిల్లర వ్యవహారం చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా వారందరూ కూడా తగిన శిక్ష వేయాల. ఇదిగోండి చూడండి సార్, న్యూడ్ డాన్స్ లేపిస్తా ఉన్నారు సార్. మహిళలంటే జనసేన పార్టీ వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం లేదు. కానీ
పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వాలంటీర్లు 30,000 మంది మహిళల్ని అడ్రస్లన్నీ ఇచ్చేసి దేశం దాటేటట్టుగా చేశారు. ఇస్తాను ఒక్క నిమిషం ఉండండి, అయిపోయివ్వండి. ఉన్నటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ 18,000 మంది ఇంకా మీరు ఒక 5 నిమిషాలు ఇస్తే మాకు కృష్ణాంజనేయులు గారికి మాకు ఇంకేం లేదు. మేము ఎర్రగడ్డ ఏమైనా తప్పుందా సార్? కృష్ణాంజనేయులు గారు మాట్లాడింది ఏంది? ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి కేసులన్నిటిని కూడా ఒక చోటకు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. వాటిలో జరగకుండా కేసులు వేసినట్టయితే కేసులు కొట్టేసినా కానీ అవి చెల్లవు అని చెప్పేసి చెబుతూ ఆ జడా శ్రవణ్ గారు వేశారు. అది సార్ వీళ్ళు వాలంటీర్లకి మనోభావాలు ఉండవా? వాలంటీర్లని ఓకేలేండి. చిన్నపరెడ్డి గారు ఖచ్చితంగా ఉండాలి. అది ముందే అన్నాం కదా, అది టెక్నికల్ ఇష్యూ. దానికి సంబంధించి కృష్ణాంజనేయులు గారు మొత్తం చెప్పారు. అందుకనే ముందు ఆయనకి నేను అవకాశం ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాజకీయ డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, న్యాయస్థానంలో ఉంది కాబట్టి అది చూసుకుంటారు. కృష్ణాంజనేయులు గారు వాస్తవాలు చెప్పినటువంటి కృష్ణాంజనేయులు గారి మీద మాట్లాడుతూ ఉండి ఆయన ఏదో తప్పుగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజా ప్రయోజనాల వాద్యాలన్నీ కూడా ఒక చోటకు రావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జరగాలని పెద్ద మనిషి చెప్పాడు. అలాగే సార్ ఉన్నటువంటి విషయాల మీద అసలు విషయాలన్నీ పోయి కొసరు విషయాల గురించి మాట్లాడుకునే కానీ చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం శివపార్వతి గారు చెప్పండి. ఆయన మాట్లాడిన మాటలకి అశ్లీల నృత్యాలు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అశ్లీలం గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంటే ఏం చేయాలో మాకే అర్థం కాదు. ఆ రోజు గోరంట్ల మాధవ్ గారిని సస్పెండ్ చేశారండి మీ పార్టీ నుంచి. ఆ రోజు గోరంట్ల మాధవ్ గారిని సస్పెండ్ చేశారా? కొడాలి నాని గారు క్యాబై డాన్స్ చేయించారు కదా పెద్ద పెద్ద అఫీషియల్ తీసుకొచ్చి. అప్పుడేం చేశారు? మేము బేషరతుగా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసాం పార్టీ నుంచి. లెటర్ యాడ్స్ వచ్చాయి, పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. ఎవరైతే తప్పు చేశారో తోలు ఓడగొడతాం. మీరు మాధవ్ని సస్పెండ్ చేశారా? మీ నాయకుడు మీ ఎంపీ మీ నాయకుడు సస్పెండ్ చేశాడా? మీ ఎమ్మెల్యే క్యాబినెట్ డాన్స్ ఆడిస్తుంటే వచ్చి మీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని నోరెళ్ళ పెట్టి చూసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేశారా మీ నాయకుడు? మీరా మాట్లాడతారు అశ్లీలత గురించి? మీరా ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు? మీరా మహిళల గురించి భద్రత గురించి మాట్లాడతారు? చూపిస్తాం గోరంట్ల మాధవ్ వీడియో గురించి ఏం మాట్లాడుతున్నారు? పార్టీలోకి వచ్చి చండాలం చేస్తే దాన్ని మేమే ఉంచుకోవాలా? వాళ్ళనే ఉపేక్షించాలా? వాళ్ళనే ఎంటర్టైన్ చేయట్లా? అలా చేసిన ఎంటర్టైన్ చేయట్లా? తోలోడు పడతారని చెప్పాం. సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. మహిళలు సనాతని అని హిందూ ధర్మం కోసం మాట్లాడతా మీ కార్యకర్తల్ని కంట్రోల్లో పెట్టుకోలేరు, మీరు చేయలేరు. వేలాది మందితో ర్యాలీలు తీపిచ్చారు. మీరా మాట్లాడతారు? బట్టలోడు తీసుకున్న మీ ఎంపీ ఏం చేశారు? ఇచ్చిన మీ ఎమ్మెల్యే ఏం చేశారు? మీ మంత్రులు ఏం చేశారు? ఒక్క నిమిషం శివపార్తి గారు చిన్నపరెడ్డి గారు శివపార్తి గారు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించి 20 గ్రామాధ్యక్షులు చిన్నపరెడ్డి గారు శివపార్తి గారు ఒక నిమిషం. ఎవరు చేసినా అది తప్పేనండి అసలు. ఓకే అంటున్నాను. ఇంకా మళ్ళీ దాని వీడియో కాదండి. ఇప్పుడు ఆ వీడియో ఓకే అది కాదండి. ఇలాంటివి జరగకూడదు కాదండి. ఇలాంటివి జనసేన పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టారు. ఓకే అజయ్ వర్మ గారు అజయ్ ఏంటిది? ఈ న్యూడ్ గోల్ ఏంటి? అసలు రాజకీయ నాయకులు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఏంటి చండాలం? మాట్లాడుకోవడానికి చాలా అసహ్యంగా ఉన్నది.
వర్మ గారు, నాకు తెలిసి ఈ డాన్సులు, ఈ భోగం మేళాలు ఇవన్నీ ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చినాయి కాదండి. వైఎస్ఆర్సీపీ పుట్టించింది అంటారు కోసం మీరు. చిచ్చి, నేను అదే బేసికల్ గా మేము ఏదైనా మాట్లాడితే మొత్తం వైసీపీ మీదే మాట్లాడుకొని మీకు అనిపిస్తుంటుందేమో తప్ప నేను అట్లా వేగ్గా లేకుంటే బ్రెయిన్లెస్ గా మాట్లాడు. ఎందుకంటే అవి ఇప్పుడు పుట్టినవి కాదు నాకు తెలిసినంత వరకు. ఇటువంటి ఈ క్యాబరే డాన్సులు ఇవన్నీ కూడా మా చిన్నప్పటికెళ్ళి నాకు తెలిసి, నాకు చిన్నతనం నేను 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నప్పుడు కూడా మా ఊర్లలోకి ఇటువంటి డాన్సులు చాలా అర్ధరాత్రులు ఇష్టోళ్ళు. దానికి కొంతమంది పోలీసులు కాపలాలు ఉండేటోళ్ళు, దానికి లోకల్ నాయకులు చాలా చేసి చాలా ఆ కథలు చేసేటోళ్ళు హడావిళ్ళు. కానీ రాజకీయాలు మారే కొంది, ప్రభుత్వాలు మారే కొంది ఏమయ్యంటే దాని మీద చాలా కఠినమైన యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే మనం ఒక ఆడపడుచుని ఏ విధంగా చూడాలంటే ఒక తల్లి స్థానంలో చూసుకోవాలి. కానీ అటువంటి ఆడవాళ్ళని అలా బండ్లు ఎక్కిచ్చేసి విచ్చలవిడిగా ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ కి ఈవెంట్ ఆర్గనైజర్స్ వస్తారు, దానికి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది ఒక లిమిట్నెస్ ఉంటుంది దేనికన్నా వర్మ గారు, కొంతవరకే అది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమైపోతుందంటే అది కంప్లీట్ గా విచ్చలవిడితనం అయిపోతుంది. అదేంటంటే అసలు మనుషులా వీళ్ళు జంతువులు అన్న విధానికి మారిపోతుంది. ఈరోజు ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ నాయకుడు చేసాడని కాదు, వాడు ఎవడైనా సరే వాడిని చెప్పిచ్చి కొట్టాలి. అటువంటి అన్ని రోడ్డు మీద చెప్పిచ్చి కొట్టాలా, లేకుంటే ఎవరి ముందు కొట్టాలంటే అటువంటి ప్రోగ్రాంలు పెట్టిన వాడిని వాడిని కన్న తల్లి ముందు కొట్టాలి, ఆడి తోబుట్టు చెల్లి ముందు కొట్టాలా, వాడు తాళి కట్టిన ఆలి ముందు కొట్టాలా వాడు. అప్పుడు కదా ఇంకొకటి చేయాలంటే బుద్ధి వచ్చేది. సార్ ఇది ప్రభుత్వాల మీదనో లేకుంటే గవర్నమెంట్ మీదనో లేకుంటే అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇటు చంద్రబాబు గారి మీద, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే ఇటు XYZ పర్సన్స్ మీద వేసుకున్న వల్ల ఏం ఉపయోగం ఉండదు. అదొక చర్చ అవుద్ది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని సిగ్గులేదు ఈ డాన్సులు వేపిటాను కానీ వైసీపీ వాళ్ళు అంటారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మీకు కామన్ సెన్స్ ఉందారా బాబు? ఒకటి బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు, ఒకటి గంట అంటాడు, ఒకటి అరగంట అంటాడు. ఇవన్నీ ఎట్లుంటాయంటే సార్ మాట్లాడుకునే దానికి చాలా దరిద్రంగా ఉంటాయి వర్మ గారు. అవును, ఇది మారాల్సింది ఎవడంటే మనిషి బుర్ర మారాలి ఫస్ట్, మనం ఏం చేస్తున్నాం అనేది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆడపడుచుల్ని కొన్ని డబ్బులు తీసుకొని, ఇప్పుడు సార్ డబ్బులు ఇస్తే వాళ్ళు బట్టలు తీసేస్తున్నారంటే కొంతమందికి ఏమవుతుందో తెలుసా సార్, కొంతమందికి వృత్తులు లేక సరే ఇదే వృత్తి ఏమో ఇట్లయినా సరే డబ్బు వాళ్ళు కూడా ఏమి పాపం వాళ్ళు వచ్చి బట్టలు ఇప్పాలని వాళ్ళు అనుకోడు. వాళ్ళని పిలిచేది ఈవెంట్ డాన్సుల కోసమే పిలుస్తారు. కానీ చివరిలో ఏమైపోతుందంటే ఇది మొత్తము అక్కడ కొంతమంది మూర్ఖులు తయారై ఇదంతా పెంట చేసేస్తున్నారు. నాకు ఇప్పటికీ కాదు సార్, నాకు ఫస్ట్ నుంచి కూడా ఆవేదన ఉంటుంది వర్మ గారు. ఎందుకంటే ఆడపడుచులా చూడాలి, అంతేగాని ఏదో అంగళ్ళలో వస్తువులా చూస్తున్నారు. ఒక మాట చెప్తా, మీరు ఎక్కడో ప్రభల దగ్గర జరిగేటటువంటి ముచ్చట పెడతారు. ఇది ఒక రైస్ మిల్లులో ప్రత్యేకంగా 50 మంది కోసం ఏర్పాటు అయినటువంటి న్యూ డాన్స్ అన్నిటినీ కలిపి చెప్పొద్దు. మీరు కలిసి కూర్చొని ఎంజాయ్ చేసినటువంటి కార్యక్రమం ఇది. మీరు చెప్పేదేమో ఓవరాల్ గా జరిగేటటువంటి కార్యక్రమం చెబుతున్నారు. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం వింటారా? ఓపిక పట్టండి. నేనేమి ఇప్పుడు ఆ రైస్ మిల్లులో జరిగిన కార్యక్రమాన్ని అద్భుతం చేశాను చప్పట్లు కొట్టట్లా, లేకుంటే వాళ్ళకి అవార్డులు ఇవ్వమని చెప్పట్లా. చేసిన వాడు వెధవా, అసలు అటువంటి ఆలోచన వచ్చిన వాడు వెధవా. అటువంటి వెధవలు ఈ సమాజంలో ఉండటం సిగ్గుచేటు. వాడు ఏ పార్టీ అయితే నాకేంటి? ఈరోజు ఆడపడుచుల్ని రోడ్డు మీద అంగళ్ళలో బొమ్మల్లాగా, అంగళ్ళలో సరుకుల్లాగా తీసుకొచ్చి వీధి డ్యాన్సులు వేపించి వాళ్ళ బట్టలు లాగేస్తుంటే వాడు ఏ పార్టీ అయితే నాకేంటన్నా? వాడు ఒక తల్లి కడుపునే కదా పుట్టింది. వాడి కన్న తల్లినో లేకుంటే వాడి చెల్లినో తీసుకెళ్ళాలి రోడ్డు మీద చెప్పి డ్యాన్స్ వేయగలడా వాడు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీస్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను మాట్లాడుతున్నా. ఆ ప్రోగ్రామ్ పెట్టిన వాడే కాదు, ఆ ప్రోగ్రామ్ చూసిన వాడు, ఆ ప్రోగ్రామ్ వీడియోలో చిత్రీకరించిన వాడు ప్రతి ఒక్కడు వేదవే. రాజకీయాలకు అనవసరం. వర్మ గారు, ఎంత పెద్ద డిఫరెన్స్ ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సార్. వ్యక్తులు కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం ఇద్దరు ప్రతినిధులు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. ఎంత స్పష్టంగా అంటే జరిగినటువంటి తప్పుని వాళ్ళు మాటలతోనే కాకుండా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసి దాని మీద చర్యలు తీసుకున్నటువంటి ధోరణి ఇప్పుడు మనము చూస్తున్నాం. ఘటన జరిగింది, ఘటన తప్పు అని అందరూ చెప్పారు. అసలు దాన్ని ఎవరూ సమర్థించరు, అసలు సమర్థించే వాళ్ళే లేదు. ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ తప్పే అని శివపార్వతి గారు కూడా చెప్పారు కదా. వాళ్ళ మేము చర్యలు తీసుకున్నటువంటి అంశం కూడా చూసాం, మాటలతో చెప్పలేదు కదా. ఇది రెండో డిఫరెన్స్. మీరు ఒక్కసారి చూడండి. ఇదే చిన్నపరెడ్డి గారు ఇప్పుడు గొంతు చించుకొని అరుస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.
మరి శివపార్వతి గారు అడిగినటువంటి ప్రశ్నలకి ఒక్క ప్రశ్నకైనా సరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ విధంగా సమర్థించాడు అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనించండి. ఎంత డిఫరెన్స్ ఉందండి. అందుకని మీరు ఈ అంశాన్ని ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తారండి. తప్పులు జరుగుతూనే ఉంటాయి, తప్పులు జరగకుండా ఉండవు, ఏదో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. దాన్ని సమర్థించుకుంటున్నారా, ఆ తప్పుల్ని కఠినంగా దాని మీద వ్యవహరిస్తున్నారా అనేటువంటిది ముఖ్యం. నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారాన్ని వెలగబెట్టినటువంటి వాళ్ళు లేక అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అనుకోండి. తెలుగుదేశము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ వ్యవహార శైలి విషయంలో నైతికత రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో జనసేనను వాళ్ళతో పోల్చి చూడటం అయితే ఇప్పటికీ కరెక్ట్ కాదండి. వాళ్ళు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వైఖరి కానివ్వండి, లేకపోతే దురుసుగా మాట్లాడేటువంటి విషయాలు కానీ, అన్పార్లమెంటరీ కానీ, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ జనసేన తరపున అశ్లీల నృత్యాలు చేశారో వాళ్ళు మేము చర్యలు తీసుకున్నటువంటి అంశాల్లో కూడా తను మిగతా వాళ్ళకు రోల్ మోడల్ గా ఉండాలి, తప్పు జరగకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. రేపొద్దున మారొచ్చు. రాజకీయాల్లో ఎంతో మంది వస్తున్నారు. శివపార్వతి గారు ఏం చెప్పారు, కొంతమంది కోవర్ట్లు వచ్చారు మా దాంట్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నేనేమంటానంటే శివపార్వతి గారికి చెప్పేది, ఈ న్యూ డ్యాన్స్లు ఏంచే కోవర్ట్లే వచ్చారా, లేకపోతే ఇంకా ఆర్థిక పరమైనటువంటి అరాచకాలు చేసినటువంటి వాళ్ళందరూ మీ దాంట్లోకి వచ్చి రేపొద్దున అలాంటి ఆర్థిక అరాచకత్వాలన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని చేస్తే మీ వైఎస్ఆర్ జనసేన పార్టీకి మీకు చెడ్డ పేరు వస్తుంది. ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఎందుకు ఇప్పుడు న్యూ డ్యాన్స్ వాళ్ళే కాదు, ఆర్థిక బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆర్థిక అరాచకం చేశారని కదా వాళ్ళ మీద సిట్టేయాలి అవి అని అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత వాళ్ళ మీద ఏం చర్యలు లేకపోతే వాళ్ళు రేపొద్దున ఏం చేస్తారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవాలి తెలియదు కదా. ఇది ఒక అంశం. తర్వాత శివపార్వతి గారి నాకు ఒక మాట అన్నారు, కృష్ణావినేలను చిన్నపరెడ్డి వీళ్ళు మాట్లాడితే మేము పిచ్చాసుపత్రి వెళ్లాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు, అందుకని మీ కొత్త పిచ్చాసుపత్రి వస్తుంది, మంచి పిచ్చాసుపత్రి, మంచి ఒక ప్యాలెస్ లాంటి పిచ్చాసుపత్రిని తయారు చేస్తున్నారు. మీకోసమని కాదులేండి, రాష్ట్ర ప్రజల కోసం. నేను అశోక్ గజపతిరాజు ఆయన మాజీ మంత్రి చేసినటువంటి ప్రతిపాదన మంచి ప్రతిపాదనే వర్మ గారు. ఎందుకంటే అక్కడ ప్రకృతి బాగుంటుంది, వాళ్ళకి కొద్దిగా పీస్ గా ఉంటుందనా? కాదండి, రిషికొండ ప్యాలెస్ ని దేనికి ఉపయోగించాలి అనేటువంటి అంశానికి సంబంధించిన పిచ్చాసుపత్రి అనేటువంటి అంశాన్ని పిచ్చితే అనేటువంటి అంశం కాదండి. ఇక్కడ మానసిక వైద్యానికి సంబంధించినటువంటి ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రిని అద్భుతంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్యాలెస్ కట్టినటువంటి దాన్ని దేనికి ఉపయోగించాలో ఇప్పటికీ అర్థం కావటం లేదు ప్రభుత్వానికి. వాళ్ళు ప్రజల నుంచి అనేక అభిప్రాయాలు కోరి ఉన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కూడా ఒక ప్రతిపాదన చేశారు, అది ఒక సైన్స్ మ్యూజియం కింద మార్చండి, అందరికి ఉపయోగపడేటువంటి విధంగానే. అలాగా అశోక్ గజపతిరాజు ఒక మంచి ఆసుపత్రి కింద మార్చండి అని చేశారు. ఇది ఎందుకోసం అంటే గతంలో తమిళనాడులో రెండు పార్టీల మధ్య, అప్పుడు కరుణానిధి జయలలిత మధ్య ఉండేటువంటి విభేదాల నేపథ్యంలో ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనం, సెక్రటరేట్ భవనం కడితే దాన్ని ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత వినియోగించుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేక దాన్ని ఆసుపత్రి కింద మార్చారు. అది మంచి పరిణామమే, ఆసుపత్రికి ప్రజలకు ఉపయోగపడేది కదా. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజావేదికను కూల్చేసినట్టుగా మనం కూల్చేయలేము కదా. అది ప్రజల డబ్బులు, 500 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రజల డబ్బులు అయ్యింది. దాన్ని ఎలాగా ఉపయోగించాలి అండి, లేదు ప్రభుత్వం ఉపయోగించుకోవాలంటేనేమో అది వైట్ ఎలిఫెంట్ లాంటిది, దానికి అసలు కరెంటు బిల్లు కట్టలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అందుకని ఏం చేయాలో తర్జన భర్జన జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి అభిప్రాయాలు వస్తాయి. అశోక్ గజపతిరాజు అంటే మీరు కూడా ఒకరోజు దాని మీద డిబేట్ పెట్టండి. నా సూచన ఏం చేస్తే బాగుంటది రిషికొండ ప్యాలెస్ ని ప్రజలను కూడా ఖచ్చితంగా పబ్లిక్ ని కూడా ఇన్వాల్వ్ పబ్లిక్ ఒపీనియన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఓకే, రోజా గారు మళ్ళీ ఆన్ స్క్రీన్ కి వచ్చారు. అసలు భయం అంటే మాకు ఎరగదు అంటున్నారు. ఒకసారి రోజా గారు బయట ప్లే చేయండి. వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు.
ఏ విధంగా సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమ్మ వాళ్ళు అభివృద్ధి చేశారంటండి, మేమేం చేయక్కర్లేదు, మొత్తం వాళ్ళు చేసి. చిన్నపరెడ్డి గారు రేటు బహిరంగానే సవాల్ విసురుతున్నారు. రోజా గారు మీ బ్లడ్ వేరేట, వాళ్ళదేదో బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు, అది వేరు, ఇది వేరు, ఏదేదో అంటారు. తప్పులు చేయలేదు అని చెప్పి డైరెక్ట్ లైవ్ లోనే చెప్తున్నారు. వీళ్ళేమో తప్పులు చేశారు, ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటున్నారు. ఏది నమ్మాలి సార్? వారు ఏదో ఒక వంక పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపెట్టాలని చెప్పేసి జైళ్లలో పెట్టాలి, జైళ్లలో పెట్టి భయపెట్టాలని చూస్తే మా సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడరు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే అలాంటి భయం అనేది లేదు అని చెప్పేసి రోజా గారు చెప్తారు, మేము చెబుతాం, ప్రతి కార్యకర్త కూడా చెప్తారు. అలాగే సార్ వర్మ గారు, ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కేబినెట్ మీటింగ్ జరిగింది సార్. అన్ని విషయాలు మర్చిపోతా ఉన్నాం, అసలు విషయాలు మర్చిపోతా ఉన్నాం. ఈ రోజు 17,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కావాల్సినటువంటి హడ్కో ద్వారా 11,000 కోట్లు, మార్కెట్ ద్వారా 1,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ ద్వారా 5,000 కోట్లు, మొత్తం 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు చేస్తానికి ఆమోదం తెలిపారు సార్. అలాగే ఇప్పటికే 7 నెలల కాలంలో 69,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 87,000 కోట్ల రూపాయలు చేశారు సార్. ఈ 87,000 కోట్ల రూపాయలకు సంబంధించి నెలకి ఎన్ని కోట్ల రూపాయలు పడుతుందంటే క్యాలిక్యులేటర్కి పట్టట్లేదు సార్. ఈ అంచనాలు క్యాలిక్యులేటర్లకు సరిపోట్లా. 70,000 కోట్ల రూపాయల తర్వాత ప్లస్ ఒకటి మిగతా కొడదామంటే క్యాలిక్యులేటర్ కూడా సరిపోనన్ని అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి కావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ని చాలా ఇబ్బందికర పరిస్థితిలోకి, శ్రీలంక కాదు శ్రీలంక అమ్మమ్మ ఊడుగా చేసేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు వస్తా ఉన్నాయని చెప్పేసి జమిలీకి సంబంధించి అందుకేనా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి టూర్ అదేనా, ఇంకా టైం లేదనా? జనవరి నుంచి ఆల్రెడీ అభ్యర్థులు కూడా ప్రకటించేస్తున్నారు. 27కి మీరు సిద్ధమా సార్? 27 కాదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలంటే సరదాగా పనిచేస్తాం సార్. ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు చిటికనేళ్లతోటి ప్రయాణం చేస్తారు. చిన్నపరెడ్డి గారు ఎన్నికలు అంటే సరదాగా చేయకండి, సీరియస్ గా చేయండి. మన సరదాగా చేస్తేనే 11 అయిపోయింది. సీరియస్ గా చేయండి. కాదు, మిషన్లు సరదా పడ్డాయి సార్. వర్మ గారు మీకు తెలియదేమో కానీ మిషన్లు సరదా పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగానే పనిచేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,70,000 కోట్ల రూపాయలు డిపిటి ద్వారా చేసి, ఓకేలేండి, మనకి ఆధారాలు లేని దాన్ని ఇప్పుడు దాన్ని మనం తెచ్చుకొని పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకి సేవ చేసింది కానీ మిషన్లకి సేవ చేయలేకపోయాం మేము, అందుకని ఓడిపోయాం. ఓకే అజయ్ ఏంటి రోజా గారి కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళు బ్లడ్ వేరు అంటున్నారు, అసలు భయపడేది లేదంటున్నారు. మేము ఏ తప్పు చేయలేదు, ఏం చేస్తే చేసుకోండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి దమ్ములు అవసరం లేదు, అసలు లేవని కదా. వాళ్ళు ఏమున్నాయి మరి? ఇన్ని రోజులు ఏమైంది? ఆధారాలు అన్నారు. వర్మ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వేగ్గా ఒక గుడ్డ కాల్చి మీదేసేసి దీన్ని తీసుకెళ్ళి, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేశారంటే అండి, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం సార్. అచ్చెన్నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పేసి అర్ధరాత్రి గోడలు దూకి 100 సంఖ్యలో పోయి ఆయనకి హెల్త్ బాగాలేదు, అప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాడు, హాస్పిటల్ ఎదురున్నారు సరే, వినకుండా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తీసుకెళ్ళి ఏం చేశారా అంటే అందులో అవినీతి ఏమీ లేదు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందం ఎక్కువ కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత దేవినేని ఉమామేశ్వర గారిని కానీ కొల్లు రవీంద్ర గారు కానీ అట్లా చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా స్కిల్ స్కామ్ అన్నారు. కానీ వాళ్ళే ఒకసారి అన్ని కోట్లు అంటారు, ఇన్ని కోట్లు అంటారు, లాస్ట్కి రూపాయి అంటారు, లాస్ట్కి 2 రూపాయలు అంటారు. దాంట్లో కూడా వీళ్ళు సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు రోజా గారు చెప్పిన మాట ప్రకారం మా జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్ లో భయం లేదు అంటుంది. అసలు ఎవడు భయపడమన్నాడు మిమ్మల్ని? మేము భయపడమని చెప్పినామా? రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు లేకపోతే ఇక్కడ కూర్చున్న చిన్నప్పరెడ్డి గారు మేము భయపడమని ఎవరికి చెప్పట్లేదు వర్మ గారు. భయపడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అద్భుతంగా నడిపించే ఒక కూటమి ప్రభుత్వం నడుస్తుంది. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గారికి ఏం గౌరవం ఇచ్చిందో ఈ లోకం అంతా, ఈ ప్రపంచం అంతా చూసిందయా. రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మరి మాకు ఫోటోలు చూపించి ఇసుగు పడుతున్నదని చెప్పేసి మీ సెంట్రల్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి తెలుసుకో, ఎందుకు ఆ పేరు వాడటం? ఆయన దేవుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు
పేదల కోసం పనిచేశారు సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు. సరే చేస్తే చేశారు కదా, మీరు అన్ని ఆశయాలకు అనుగుణంగా చేశారు కాబట్టి వై నాట్ 175 అని యుద్ధాలు చేసి సిద్ధాలు చేస్తే 11లో పడ్డా వచ్చి మనం. ఇప్పుడు రోజా గారు అంటున్నారు పోయారు సార్, మేము ఈవీఎంలకు సేవ చేయలేదు కదా. సరే సరే వర్మ గారు, ఇప్పుడు రోజా గారు అన్న చిన్నపరెడ్డి గారు అన్న ఏమంటున్నారు, మేము ప్రజలకు సేవ చేసాం ఈవీఎంలకు సేవ చేయలేదు అంటున్నారు. ఇదే ఈవీఎంలకు నిజంగా సేవ చేసుంటే, ఈవీఎంలకే పూజ చేసుంటే, ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తుంటే పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ ఎందుకు గెలిచాడు? అసలు మా టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓడిచిట్లో కూర్చోబెట్టాలి కదా. ఈరోజు అతను అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. అసలు జగన్నే ఓడిచేస్తే పులివెందుల్లో వైసీపీ పార్టీ శివపార్తి గారు మీకు ఇష్టమైన రోజా గారు లైవ్ లోకి వచ్చేసారు, సవాళ్ళు కూడా విసురుతున్నారు, సిద్ధమా? సవాళ్ళు ఆవిడ భయం లేదంటది, అసలు భయపడతానే భయం లేదంట. ఇప్పుడు ఇందాక అజయ్ గారు చెప్పినట్టు ఎవరు భయపడుతున్నారు? టైం వచ్చినప్పుడు భయాన్ని రుచి చూపించేది ఆవిడ చేసిన అవినీతి ఆమెను భయపెట్టింది. ఎవరు భయపెట్టక్కర్లా. ఆవిడ ఏ స్థాయిలో ఆ నియోజకవర్గం నగరిలో ఒక చిన్న బొటోను కదిలిచ్చి అడిగినా కూడా రోజా గారు చేసిన అవినీతి గురించి ఆపకుండా అరగంట చెప్తారు. ఇప్పుడు అలాంటి విషయాలు ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మేకపోతు గంభీర్యం ప్రదర్శించి మాకు భయం లేదని ఇప్పుడు ఆమె బల ప్రదర్శన చేయక్కర్లా. మేమేమో ఆమె బల ప్రదర్శన కూడా కోరుకోవట్లా. ఇంకొకటి ఏంటంటే, ఇందాక చిన్నపరెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడుతుంటే మామూలు కామెడీ షో కదండి ఈ రోజుకి. సరే కాదు, ఓకేలేండి. కాదు ఇప్పుడు ఆయన కాల్కులేటర్ పట్టట్లేదట మళ్ళీ. కాదండి శివపార్తి గారు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ ఊడిస్తున్నారు కదా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు అరెస్ట్ చేయమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు అప్పు చేసిపోతే 10 లక్షల కోట్లు, దానికి నెలకి 7,000 కోట్లు. సరే ఓకే అప్పుల మీద స్పెషల్ గా నేను డిబేట్ పెడతాను. మీరు వద్దురి కానీ మీరు చెప్తురి కానీ, మీరు చిన్నపరెడ్డి గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇదిగో రెండో అంశం ఏంటంటే రోజా ఈ మధ్యకాలంలో వచ్చి మీడియా సమావేశాలు పెట్టేటప్పుడు ఒక అంశాన్ని గమనించండి. ఒకవైపున బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఇంకొక వైపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఎంపీ సంబంధించినటువంటి గురునాథ్, వీళ్ళు ఉంటారండి. ఎందుకంటే వెనకాలండి సెక్యూరిటీల కింద రా నువ్వు అని ఆవిడ ముందు పెట్టి బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని నాకు ఒక అనుమానంగా ఉందండి. నేను ఎందుకే మాట్లాడతా అంటే, ఆవిడ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనపడకుండా పోయారు, ఎక్కడికో విదేశాలకేమో ఫ్యామిలీ టూర్ వెళ్ళారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. పాపం బలవంతం మీద నాకు తెలిసి అయితే బలవంతం తప్ప ఆవిడ ఈ మధ్యకాలంలో అయితే తమిళనాడు రాజకీయాల్లో ఆ విజయ పార్టీ పెడితే అక్కడ ఏమైనా చేరదామా, ఆ రాజకీయాలు వెళ్దామా అలాంటి ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడేమో నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎలాగో శివపార్వతి గారు చెప్పారు కదా, మా పార్టీలో వాళ్ళు కోవట్లేదు, ఈవిడ కూడా ఏమన్నా మరి గతంలో కొంచెం చిరంజీవి వీళ్ళతో సినిమాల్లో నటించినటువంటి పరిచయాలు కూడా ఏమన్నా ఏమన్నా అలాంటి ప్రయత్నాలు కూడా ఏమన్నా జనసేనతో కూడా ఏం చేశారో అని తెలియదు. చేస్తారు, చేయకుండా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఈ సమస్యలన్నీ ఎక్కడ ఫేస్ చేస్తారు? మీరేం పదే అడుగుతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? కాదండి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా రోజా గారికి? ఎవరికైనా ఇస్తారండి, దానికి ఏమన్నారు దానికి. కానీ నాకు అర్థం కాదండి, వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఏముంది? కొంతమంది కోవట్లు వస్తున్నారు, మా దాంట్లోకి వచ్చి ఇబ్బందులు అవుతున్నాయి చెప్పారు. ఎంతో మంది వస్తా ఉంటారు వాళ్ళ పార్టీ అన్న తర్వాత. శివపార్తి గారు వెల్కమ్ పలుకుతున్నారా రోజాకి? చేర్చుకున్నారని వచ్చింది. ఆ తెలుగుదేశంలో చేరతారా, జనసేనలో చేరతారా? ఓకే, రోజా గారికి ఏమైనా వెల్కమ్ చెప్తారా శివపార్తి గారు? ఏంటండి రోజా గారికి వెల్కమ్ చెప్పడం అనేది జరగదు. ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు చేసి సర్దుమణి జడ్జీలపై నిఘా పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే అండి, ఓకే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చిన్నపరెడ్డి గారు చర్చలో పాల్గొని. థ్యాంక్ యూ శివపార్తి గారు.